జిత్తులమారి నక్క. చీమలు దూరని చిట్టడవిలో తిమ్మరాజు అనే జిత్తులమారి నక్క ఉండేది. అస్సలు కష్టపడకుండా మిగతా జంతువులను మోసం చేస్తూ కాలం గడుపుతుంది. దాని మోసాన్ని గ్రహించిన మిగతా జంతువులు దానికి ఆహారం దొరకకుండా చేశాయి. కష్టపడటం చేతకాని నక్క ఆకులు తింటూ ఉండేది. కొన్నాళ్లకి బక్కచిక్కిపోయి నడవలేని స్థితికి వచ్చింది. ఒక రోజు ఆ మార్గంలో వెళ్తున్న పిల్లికి బక్కచిక్కిన నక్క కనిపించింది. అదేంటి నక్క బావ ఇలా చిక్కిపోయావ్ అని అడిగింది. తన కష్టాన్ని చెప్పుకుంది నక్క. ఈ దగ్గరలో ఒక విందు ఉంది, నేను వెళ్తున్నను, నువ్వు కూడా నాతో కలిసిరా, ఎవరికీ కనపడకుండా కడుపునిండా తిని వద్దాం అని సలహా ఇచ్చింది. పిల్లితో వెళ్లిన నక్క అక్కడ ఆహారాన్ని కడుపునిండా తిని పిల్లిని ఇంటి వాళ్లకి పట్టించాలనే ఉద్దేశంతో పెద్దగా కేకపెట్టింది. ఇంతలో ఇంటివారు వచ్చి పిల్లిని నక్కను బంధించారు. వారి నుంచి ఎలాగోలా తప్పించుకున్న పిల్లి ప్రాణాలతో బయటపడింది. పుష్టిగా తిన్న నక్క పరుగు పెట్టలేక వారి చేతిలో చావు దెబ్బలు తిన్నది. నీతి: మంచివారికి చెడు తలపెట్టాలని చూస్తే మనకి చెడు జరుగుతుంది. Thanks for watching. Please subscribe.